అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే లాంగ్ వీడియో తీస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ లేవగానే బ్రష్ చేసి వచ్చానండి. పిల్లలు ఇద్దరైతే నిద్రపోతున్నారు. వంటగదికి వచ్చి చూసాను, కర్రీ అయితే లేదనమాట. అన్నం వండేసి పని అంతా చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అయితే కర్రీ చేసేద్దాం. ఫ్రిడ్జ్లో నుంచి ఎప్పటి నుంచో మూలుగుతున్న బీట్రూట్ ఉన్నాయన్నమాట. వాటిని కట్ చేసి ఫ్రై చేయాలి. యాక్చువల్లీ నాకు బీట్రూట్ అంటే అస్సలు నచ్చదు, కానీ చేయాలండి. ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. నిన్న పచ్చడి తిన్నాం, ఇవాళ పచ్చడి తింటే కడుపులో మంట పుట్టి వేడి చేస్తుంది, ఎండలు కదా. సో ఫ్రై చేసేస్తా. బీట్రూట్ని అయితే కట్ చేద్దామా. ముందైతే బీట్రూట్స్ని ఇలా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇలా శుభ్రంగా కడుక్కొని పక్క తీసి పెట్టుకొని ఇప్పుడు ఈ బీట్రూట్ని పీల్ చేసేసి ముక్కలు చేసేసుకొని త్వరగా ఫ్రై చేద్దాం. మనకి ఎక్కువ టైం లేదు. రైస్ చూడండి, బీట్రూట్ని అయితే పీల్ చేసేసాను అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేశానండి బీట్రూట్ ఫ్రైని. ఇప్పుడు ముందైతే బాండి పెట్టుకొని ఇప్పుడు నూనె అయితే వేడైంది. దీంట్లో కొన్ని తాలింపు గింజలు అయితే వేసేసుకున్నాం. కరివేపాకు అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే లైట్ పెట్టేసి కొంచెం మూత పెట్టి క్రిస్పీగా బీట్రూట్ ఫ్రై అయితే బాగుంటుంది అనమాట. లోపైతే మా మమ్మీ అయితే పెరుగు వేసేసింది మిక్సీలో. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పెట్టి మజ్జిగ చేసేసుకుందాం. ఓకేనా. చేయడం అయిపోయిందన్నమాట. ఇప్పుడు పాలు తెచ్చాడు మా తమ్ముడు, పాలు కాబట్టి ఇప్పుడు గ్యాస్ మీద పాలు పెట్టాను కదండి. మీకు ఒక విషయం చెప్పాలి. నిన్నైతే మా అమ్మ గ్యాస్ మీద అయితే పాలు పెట్టి బయటకు వచ్చి ఆ కూరకి వెళ్తుందని బట్టలు సర్దుతుంది. అయితే పాలు అనేవి గ్యాస్ మీద ఉన్న పాలు సిమ్లోనే ఉన్నాయి కాబట్టి ఎక్కువ పొంగిపోలేదన్నమాట. పొంగిపోయిన వరకు పొంగిపోయి మంట అయితే ఆరిపోయింది. కొద్దిగా పొంగిపోయి తర్వాత మంట ఆరిపోయి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. నేను మా పాపకు స్నానం చేద్దామని లేను, అప్పటికి స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా నేను చూసి గ్యాస్ ఆఫ్ చేశాను. ముందు గ్యాస్ కష్టాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసు కదా. మీరు గ్యాస్ని ఎప్పుడైతే వేస్ట్ చేయొద్దండి. ప్రతి చిన్న దానికి గ్యాస్ని అయితే వేస్ట్ చేయొద్దు. ఇప్పుడైతే పొయ్యి మీద ఇప్పుడు కర్రీ అలాగే పాలు రెండు ఉన్నాయన్నమాట. పాలు అయితే సిమ్లో పెట్టేసి ఉంచాను. నేను బీట్రూట్ కట్ చేస్తున్నప్పుడు పాప కూడా లేచింది, బాబు కూడా లేచాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసుకుంటూ నేను ఈ ఫ్రై పాలు రెండు కాబెట్టుకోవాలి. మజ్జిగ కూడా చేసేసాను కదా. నిద్ర లేచావా? బూస్ట్ కావాలా నీకు? యాడిది బూస్ట్? మామగారు తెచ్చింది, తాత. ఎవరికి తెచ్చింది? నీకు కాదు, మామకి. నక్షి బ్రష్ చేయమా తొందరగా. బూస్ట్ ఎలాగైతే సంపాదించినవు అన్నమాట. దొంగదాని మోక్షి నువ్వు. బీట్రూట్ ఫ్రై అయితే దగ్గరికి వచ్చేసింది అనమాట. ఫ్రై అయిపోయింది. నేను పనిలో ఉండి చూసుకోలేదు. ఫ్రైలో కారం కూడా వేసేసాను అనమాట. కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇంకా నేనైతే టమాటా కర్రీ చేసింది మమ్మీ, దాంట్లో అయితే వేసింది. ఈ మసాలాలో ఏమేమి వేస్తామంటే ధనియాలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి 3 మిక్సీ పెట్టుకొని అప్పుడైతే లాస్ట్లో వేసుకొని 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అంతే. అంతా నాకేసినాం. అయితే నాకు కొద్దిగా ఉంచవచ్చు కదా. ఫ్రై అయితే ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఎప్పుడు బిస్కెట్లు బూస్ట్ అయినా మోక్షి అన్నందనా? ఏం చూపిస్తున్నా? బిస్కెట్ చూపిస్తున్నా నువ్వు? వదిలేపా. బాబుని అయితే లేపేసి సెర్లాక్ పెట్టడానికి అయితే సెర్లాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇదైతే ఓన్లీ వీట్ ఫ్లోర్ అనమాట అండి. ఇది స్టార్టింగ్ 7 months నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బాబుకి లేపేసి త్వరగా సెర్లాక్ పెట్టాలి. ఇప్పుడు
పాపకైతే నేను చేస్తున్నావు బొట్టు పెట్టుకున్నావు. అదండి విషయం. పాపకి స్నానం అయిపోయింది, జలుబు వేసాను, బుట్ట కూడా పెట్టేశాను. ఇక బాబుట్టాను, బాబు చేయాలి, ఫుడ్ పెట్టాలి, సెల్లాక్ కానీ అంటికాయ అయినా ఏదో ఒకటి పెట్టాలి. తర్వాత స్నానం చేయించాలి. ఇప్పుడు మా నాన్నమ్మ వచ్చే టైం ఉంది, ఇంకా స్నానం చేయొచ్చు కదా అని తిడతాది. సో బాయ్ అండి. ఇదే మా మినీ బ్లాగ్, సారీ నా లాంగ్ బ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ.